హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇవాళ ట్రెజరర్ పదవికి ఎన్నిక జరగనుంది. సెక్రటరీ పోస్ట్ అనూహ్యంగా ఏకగ్రీవం కావడంతో ట్రెజరర్ పదవికి ఎలక్షన్ ఖాయమైంది. 174 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న ఈ పోటీలో హరినారాయణ, ఆగన్ రావు, బాబురావు, అనిల్ ఉన్నారు. ప్లేయర్ల కోటాలో వివిఎస్ లక్ష్మణ్, మిథాలి రాజ్, వెంకటపతిరాజు తదితరులు ఓటు వేయనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమై తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. రైట్, మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, హెచ్సిఏ మధ్యంతర ఎన్నికపై అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు? అదేవిధంగా ఎప్పటి వరకు జరుగుతుంది? మధ్యంతర ఎన్నికలు ఈరోజు జరగబోతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సెక్రటరీ అనూహ్యంగా జీవన్ రెడ్డి ఏకగ్రీవం అయ్యారు. ఇక ట్రెజరర్ పోటీకి 4 పోటీ పడుతున్నారు. సో ఇందులో మొత్తం 174 మంది క్లబ్లకు సంబంధించినటువంటి ఓటర్లు ఇందులో పాల్గొంటారు. సో ఇప్పటికే ఉదయం 10 గంటలకే ఈ ఓటింగ్ ప్రారంభమైంది. 10 గంటల నుండి 3 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సో తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం చేస్తారు. అనంతరం ఫలితాలు కూడా విడుదల చేస్తారు. అయితే ఇప్పటికే ఈ ట్రెజరర్ పోటీ కోసం 4 బరిలో ఉన్నారు. హరినారాయణ అండ్ ఆగమరావు, బాబురావు, తర్వాత అనిల్, ఈ 4 కూడా పోటీలో ఉన్నారు. సో ప్రజెంట్ ఉదయం 10 గంటల ప్రాంతం నుంచే ఎన్నిక ప్రారంభమైంది. ఇప్పుడే ఒక్కొక్కరుగా వచ్చి ఈ వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటుంటారు. ఇక ఇప్పటికే ప్లేయర్ కోటాలో ఎవరైతే ప్లేయర్ కోటాలో ఉన్నారో వివిఎస్ లక్ష్మణ్ కానీ, మిథాలి రాజ్, తర్వాత వెంకటపతి రాజుతో పాటు ఇంకా మరికొంతమంది కూడా ఉన్నారు. ఇందులో ఉమెన్ సంబంధించినటువంటి వారు కూడా కొందరు క్రికెటర్లు ఇందులో ఉన్నారు. సో వారు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇందులో సునీత ఆనంద్తో పాటు తర్వాత మమత కనోజియా, తర్వాత స్రవంతి నాయుడు, తర్వాత డేవిడ్, తర్వాత పూర్ణమి రాజు, సో ఇట్లా మరికొంతమంది కూడా ఉన్నారు. ఇటు వివిఎస్ లక్ష్మణ్తో పాటు తర్వాత నోయిల్ డేవిడ్, తర్వాత సుదీప్ త్యాగి, తర్వాత ఓజా, ప్రజ్ఞాన్ ఓజాతో పాటు నరసింహారావు, శివలాల్ యాదవ్, సో వీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు మొత్తం కూడా 174 మెంబర్స్ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సో అందులో ఇప్పుడిప్పుడే అందరూ వచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకుంటుంటున్నారు. అయితే ఇప్పటికే సెక్రటరీకి సంబంధించి కూడా దాదాపు జీవన్ రెడ్డి మాజీ అయిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు పోటీ చేసి ఓడిపోయారు. సో ఆ కంటెస్టెడ్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అతను జీవన్ రెడ్డి ఇప్పటికే దాదాపు ఖరారు అయిపోయింది. ఈ ట్రెజరర్ పోటీ కోసం మాత్రం 4 ఈరోజు పోటీలో ఉన్నారు. 4కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరుగుతుంది. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులంతా ట్రాఫిక్ సమస్య కూడా ఎట్లాంటి లేకుండా ఏర్పాట్లు చేశారు. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క ఎన్నిక ప్రక్రియకు సంబంధించి మాత్రం ఒక్కరొక్కరు వచ్చి వారి యొక్క ఓటుకు వారు వినియోగించుకుంటున్నారు. 3 గంటల తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 4 తర్వాతనే ఈ రిజల్ట్ని విడుదల చేస్తారు. తర్వాత ప్రత్యేక ఎలక్షన్ అధికారిని కూడా ఈ హెచ్సిఏకి సంబంధించి ఉంటారు. సో వారి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నిక ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఒకసారి చూడొచ్చు, మనకి ఇప్పటికే లోపలికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకొని కూడా బయటికి వస్తున్నారు. సో లోపల ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి ఆటంకాలు కలగకుండా కూడా పోలీసుల తరఫున కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు కాబట్టి దాదాపు మనకి 12 or 1 o'clock వరకు కూడా పూర్తిగా వారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాజీ క్రికెటర్లతో పాటు మొత్తం ఈ 174 మంది సంబంధించినటువంటి ఓటర్లు మాత్రం ఈ హెచ్సిఏ మధ్యంతర ఎన్నికల్లో ట్రెజరర్ పోటీ కోసం ఉన్నటువంటి 4కి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక సెక్రటరీ అంటే దాదాపు కొంతమంది విత్డ్రా కావడం వల్ల జీవన్ రెడ్డి ఏకగ్రీవం అయినట్టు కూడా మనకు తెలిసింది. ఈరోజు అధికారికంగా రానున్నది. సో ప్రజెంట్ అయితే ఇంకా ఒక్కొక్కరు వచ్చి అయితే ఈ 174 మందికి సంబంధించినటువంటి వారు ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలను అయితే ప్రకటించనున్నారు. మౌనిత.